ఇప్పుడు యూట్యూబ్ చూసినా, మొబైల్ ఫోన్ చూసినా జపాన్లో యుగాంతం వచ్చింది, అక్కడ యుగాంతం యుగాంతం అదే యుగాంతం అంటున్నారు. ఎట్లా భయపెట్టి వాళ్ళని చాలామందికి హార్ట్ అటాక్లు కూడా వస్తాయి. మీరు ఏదన్నా ఉంటే ఉన్నదన్నట్టు చెప్పండి, అంతేగాని లేనిపోని అపోహలు కల్పించకండి. ఇప్పుడు విష్ణు వెంకట్ గారు హెల్త్ క్రిటికల్గా ఉంది, ఆమెకి చాలామంది సాయం చేశారు. ప్రభాస్ గారు వాళ్ళ సాయం చేసినట్టు తెలుస్తుంది. నిజంగా అంత మానవత్వం ఉందంటే ప్రభాస్ గారికి. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అతను ఇంత ఇబ్బంది పడితే ఇంత హెల్ప్ చేస్తున్నాడు. మరి రాష్ట్రంలో చాలామంది ఉన్నారు నిరుపేదలు, చాలామంది కోట్లు సంపాదన ఉన్నాయి. నువ్వెంత సంపాదించినా మందుకి అలవాటు పడి హెల్త్ పోగొట్టుకోవడం అనేది చాలామందిని చూస్తున్నాం. మందు తాగి హెల్త్ పోగొట్టుకుని చివరిలో మన కిడ్నీల గురించి అవస్థపడటం, అందరినీ రిక్వెస్ట్ చేయటం బాధగానే ఉంటుంది. లేనాడేమో లేని ఏడు, ఉన్నాడికేమో అరక్కేడు. కనీసం కోట్ల మంది ఉన్నారు, యుగాంతం జరుగుతుంది. ఏమైపోతుంది ఆ డబ్బు? ఎడిపోతుంది? ఎవరు తింటారు ఆ డబ్బు? ఉన్నప్పుడు త్యాగం చేస్తే బాగుంటుంది కదా. కొన్ని కోట్ల మంది తమ చుట్టాలు ఎవరినో అవసరంలా, తమ చుట్టాల్లో ఉన్న వాళ్ళని, నిరుపేదలుగా ఉన్న వాళ్ళని ఆదుకోవచ్చు కదా. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా ప్రకృతి వైపరీత్యానికి ఏదైనా జరిగితే